బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ వేదికగా చేవెళ్ల కాంగ్రెస్ నాయకుల అసంతృప్తి బహిర్గతమైంది. పార్టీ నాయకుడు కాళీ యాదయ్యకు వ్యతిరేకంగా పలువురు నేతలు నిరసన చేపట్టారు. కాళీ యాదయ్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాల్లోనే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా యాదయ్య జోక్యం చేసుకోకూడదని వారు డిమాండ్ చేశారు. అలాగే వివిధ పదవుల నియామకాల్లో బీఆర్ఎస్ కు చెందిన నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాళీ యాదయ్యపై ఆరోపణలు చేశారు. ఈ పరిణామం స్థానిక కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. గాంధీ భవన్ వేదికగా చేవెళ్ల కాంగ్రెస్ నాయకుల అసంతృప్తి బహిర్గతమైంది. పార్టీ నాయకుడు కాళీ యాదయ్యకు వ్యతిరేకంగా పలువురు నేతలు నిరసన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గాంధీ భవన్ లో చేవెళ్ల నేతలు కాంగ్రెస్ నేతలు కొంత ఆందోళన వ్యక్తం చేయడం కాళీ యాదయ్యపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ వద్ద బైఠాయించి కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాళీ యాదయ్య డౌన్ డౌన్ అంటూ ఇప్పటికే చాలా మంది చేవెళ్ల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆందోళన పట్టుబట్టారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కాళీ యాదయ్య జోక్యం చేసుకోకుండా అతనికి ఎలాంటి పదవులు ఇవ్వద్దంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాళీ యాదయ్య అన్ని పదవులు బీఆర్ఎస్ నేతలకి ఇస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాళీ యాదయ్యని గాంధీ భవన్ లో కూడా రానియకుండా అడ్డుకుంటామంటూ కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రస్తుతము గాంధీ భవన్ వేదిక జరిగిన ఆందోళనతో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి కాళీ యాదయ్య అంశం తెరమించి రావడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన అంశంపై కూడా భారీగా కార్యకర్తలు చేరుకుని ఆందోళన బాధపడుతున్న పరిస్థితుల్లో కనబడుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.